जय जगन्नाथ। विष्णोः कलेवरे तस्मिन् क्षेत्रे पुरुषोत्तमे अंतर्वेदी महापुण्य विष्णो हृदय सन्निधा తత్యాయ సంరక్షణాయ స్థాపిదే విష్ణు నాష్టద. స్కాంద పురాణంలో ఉండే ఈ 3 లైన్లకి 15వ శతాబ్దంలో ఆదికవి సరళదాస్ గారు రాసిన మహాభారతంలో ఒడియాలో ఆయన రాసిన వర్షన్లో కూడా ఒక పాయింట్ ఉంది. క్లియర్ గా చెప్పిన జాగ్రత్తగా వినండి. జర అనే ఒక వేటగాడి శ్రీకృష్ణుడి పాదాన్ని చూసి దాన్ని జింక కన్ను అనుకొని గురిపెట్టి కొడితే అక్కడే శ్రీకృష్ణుల వారు ప్రాణాలు వదిలేశారని, బాధతో దుఃఖంతో ఆయన ఏమీ చేయలేక దహన సంస్కారాలు చేశాడని, తర్వాత గుండెకి ఏమీ కాకుండా పదిలంగా అలాగే ఉందని కొట్టుకుంటుందని, ఆ గుండెని రకరకాల ప్లేసులకు తీసుకెళ్లి నమ్మడానికి చూశాడని, చివరికి ఏమీ చేయలేక ఒక చెక్క ముక్కలో పెట్టి సముద్రంలో వదిలేస్తే అది సముద్రంలో కొట్టుకుంటూ ఒరిస్సాకు వచ్చిందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గుండె గుడిలోనే ఉందని, దాన్ని చూడడానికి జనాలు వస్తున్నారని చాలా పాపులర్ నమ్మకం అక్కడ జనాల్లో. ఒరిస్సాలో జనాలు నమ్మే ఒక సిద్ధాంతానికి శ్రీకృష్ణుడి గుండె పూరిలోని జగన్నాథుడిలో ఉందని, దాన్నే బ్రహ్మ పదార్థం అని పిలుస్తారని, కొలోక్యువల్ గా ఒక థాట్ అని జనాలు చాలా డీప్ గా నమ్ముతారు. దాన్ని ఆ నమ్మకానికి రెస్పెక్ట్ ఇస్తూ నవ కలేబార యాత్ర సుమారుగా ప్రతి 12 సంవత్సరాలకి మొత్తం గుడి ప్రాంగణం మొత్తాన్ని చీకటి చేసేసి ఒక 4 వ్యక్తులు కళ్ళకు గంతలు కట్టుకొని అర్ధరాత్రి మూర్తిలో నుంచి ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి ఇంకొక మూర్తిలో పెడతారు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని లక్షల్లో జనాలు వస్తారు. బ్రహ్మ పదార్థం మారింది మూర్తిని అని. శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మించడం చాలా మంది నమ్ముతారు. అసలు ఈ నవ కలేబ యాత్ర ఏంటి? మొన్నే జగన్నాథ యాత్ర జరిగింది. ఐఎమ్ నాట్ బ్లెస్డ్ ఇనఫ్ టు గో. इंडिया का शहर पुरी हर साल तैयारी करता है ईश्वर की एक दिव्य यात्रा की। जब भगवान जगन्नाथ यानी जगत के नाथ నేను వెళ్ళలేకపోయాను. ఇన్ఫాక్ట్ నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే. ఒరిస్సాకి చాలా దగ్గరలో వస్తుంది అది. అయినా నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు, దర్శన భాగ్యం కలగలేదు. కానీ నిజంగా అక్కడ వేల సంవత్సరాలుగా శ్రీకృష్ణుడు గుండె ఉందా? ఉంటే ఆ కథ ఏంటి? మనకి లిటరేచర్ ఏం చెప్తుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ధర్మం అంటే మాయలు మంత్రాలు మిరకల్స్ కాదు. ఎంతమంది మన నమ్మకాన్ని చెరిపేద్దామని చూసినా అదరకుండా బెదరకుండా అంగుళం కూడా కదలకుండా నమ్మకాన్ని గుండెల్లో పదిలంగా ఉంచుకోవడం, దానికి పూరి ఈజ్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సినంతగా తెలుసుకోలేదు. మన హిస్టరీ బుక్స్ లో కానీ మన డే టు డే కాన్వర్సేషన్స్ లో కానీ అది అంతగా ఉండవు. దాన్ని మార్చే ప్రయత్నం నేను చేద్దాం అనుకుంటున్నాను. నాకు అన్ని తెలుసని నేను చెప్పదలుచుకోవట్లేదు. నేను అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెరిగా. బట్ శ్రీకృష్ణుడు మన నేల మీద పుట్టి పెరిగిన వ్యక్తి, ధర్మం వైపు నిలబడి మన నేల కోసం దేహాన్ని వదిలేసిన వ్యక్తి. ఆయన ఆ వ్యక్తిని ఆయన కథని పట్టుకొని మైథాలజీ అని పిలవడం, లేదా ఆయన ఉన్నాడు అని నమ్మించడానికి మాయలు మంత్రాలు మనం వెతకడం, ఇది కాదు మనం చేయాల్సిందే. వీ నీడ్ టు రెస్పెక్ట్ ద కల్చర్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడో వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని దాన్ని కొలోక్వల్ గా మార్చి రాసింది సరళదాస్ గారు. అందులోంచి వచ్చింది కృష్ణుడు గుండె థియరీ. ఆ కథ గురించి అందరూ తెలుసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి డైలీ వస్తాయి. రోజు మన చుట్టూ జరిగే ఇష్యూస్ నుంచి ఇలా మనం తెలుసుకోవాల్సిన మన చరిత్ర వరకు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి సులువుగా అర్థమయ్యే భాషలో మీ ముందు పెట్టేస్తాం. రోజుకో వీడియో వస్తుంది. దాని నాలెడ్జ్ పిల్ల మీరు అందరూ కన్జ్యూమ్ చేయడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? ఒకవేళ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇక్కడ నుంచి నేను చెప్పే ప్రతి ఇన్సిడెంట్ మీకు అర్థం కావాలంటే బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అనే ఒక ఐడియా మీకు వచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం నేను వాంట్ క్లియర్ ఇట్ అవుట్ ఆఫ్ ద వే. ఇవాల్టి వరకు కొన్ని జనరేషన్స్ గా, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో, అది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడైనా మీరు అది చూసినా, ఎక్కడైనా విన్నా, ఎవరైనా చెప్పినా దాన్ని నమ్మకండి. అది ఎందుకు? ఇన్ఫాక్ట్ ఈ బ్రహ్మ పదార్థాన్ని శ్రీకృష్ణుల వారి గుండె అని చాలా మంది నమ్ముతారు. అందుకోసం ఇది ఎందుకు తెలియదు మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నవకలేబార యాత్రని దాని మీనింగ్ మన భాషలో మనం మార్చుకొని చెప్పాలంటే అందరికీ అర్థమయ్యేలాగా, కొత్త శరీరం. నవ అంటే కొత్త, అండ్ శరీరం. ఈ యాత్ర ప్రతి 12 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఒకసారి జరుగుతుంది. లాస్ట్ టైం జరిగింది 2015లో. నెక్స్ట్ టైం రాబోయే 2034 అంటున్నారు. లాస్ట్ టైమే 30 లక్షల మంది వచ్చారు. మరి ఈసారి ఎంతమంది రాబోతున్నారో చూడాలి. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు దేవుడు దేహం మారి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. అండ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా, రీబర్త్. ఆ కాన్సెప్ట్ లో అనుకోండి. అండ్ ఈ యాత్ర ఏదో ఈజీగా 1-2 రోజుల్లో జరిగేది కాదు. కొన్ని నెలల తరబడి కష్టపడతారు. అది ఏంటది? మనకు అధిక మాసం తెలుసు, ఆషాఢ మాసం తెలుసు. ఇప్పుడు ఈ 2 కోయిన్సైడ్ అయ్యే టైం కోసం వాళ్ళు వెతుకుతారు. అంటే ఒకే నెలలో 2 సార్లు చంద్రగ్రహణం అవ్వాలి, అది ఆషాఢంలో రావాలి. దిస్ వెరీ రేర్. ఆల్మోస్ట్ పుష్కర సమయం తర్వాత జరుగుతుంది. ఒరియా క్యాలెండర్లు, ఆ గుడికి సంబంధించిన ఆస్ట్రాలజర్లు వీళ్ళందరూ కూర్చొని కొన్ని మంత్స్ బిఫోర్ ప్రెడిక్ట్ చేసి, లేదు ఈ నెలలో రాబోతుంది, మార్చాల్సిన టైం వచ్చింది అని. అండ్ జగన్నాథ్ గుడిలో ఎవరుంటారు మనందరికి తెలుసు కదా, శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర. ఇందులో శ్రీకృష్ణుడికి ఒక చెక్క ముక్కతో చేసిన ఒక బాక్స్ లా ఉంటుంది లోపల. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది. జనరల్ గా భారతదేశంలో ఉండే మూర్తులన్నీ స్టోన్ తో చేయబడి ఉంటాయి. బట్ ఇది మాత్రం చెక్కతో చేయబడి ఉంటుంది. అగైన్ అది ఒరిస్సా వాళ్ళ ఇండిజినస్ ఆచారం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అలాగే పూజించుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ కృష్ణుడు కన్నా ముందు నుంచి మీరు స్కాంద పురాణం చదివి చూస్తే నీలమాధవుడు అని, విష్ణుమూర్తి అని, శ్రీకృష్ణుడు కన్నా ముందు నుంచి ఈ ఆచారం ఏదైతే ఉందో అది నడుస్తుంది. అందులో క్లియర్ గా రాస్తుంటది నీలమాధవుడు అని దేవుణ్ణి. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ టైం లాక్ చేసిన తర్వాత హార్డ్ వర్క్ డబుల్ అవుతుంది. ఆ టెంపుల్ ప్రెమిసెస్ లో ఒక స్పెషల్ బడ్జెట్ ఎలొకేట్ అవుతుంది. దేవుడు దేహం మారుతున్నాడు, కొత్త దేహంలోకి వస్తున్నాడు అనే ఒక ఆలోచన అందరిలోకి వస్తుంది. అండ్ బయోలాజికల్ గా కూడా చూస్తే మీరు సైంటిఫిక్ గా వుడ్ అనేది బయోడిగ్రేడబుల్, అది చిరకాలం ఉండదు, బయాలజీ అది. సో ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళకి అనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే ఒక బనాజాగా యాత్ర జరుగుతుంది. స్పెసిఫిక్ గా నీమ్ ట్రీస్ కోసం వెతుకుతుంటారు. అండ్ కొన్ని కొండ గుర్తులు ఉంటాయి. ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళు 100లో ఉంటారు. వాళ్ళని దైతాపతీస్ అంటారు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఒక 4 వేప చెట్లు వెతకాలి. ఇప్పుడు సుభద్రకి, బలరాముడికి,
సుదర్శనుడికి జగన్నాథుడికి. ఇప్పుడు ఇక్కడ జగన్నాథ మూర్తిని చేయడానికి కావాల్సిన చెట్టు ఎలా ఉండాలి, సౌత్ ఫేసింగ్ ఉండాలని, చక్ర సింబల్ ఉంటది కదా, బార్క్ ఆఫ్ ద ట్రీకి అది ఉండాలని, ఎలిఫెంట్ షేప్ టూల్స్ ఉండాలని, దగ్గరలో చీమల పొట్టు ఉండాలని, ఎటువంటి పక్షి నెస్ట్ పెట్టుకోకూడదని, పక్కనే ఒక వాటర్ గానీ క్రిమేషన్ గ్రౌండ్ గానీ ఉండాలని ఇంత క్రమశిక్షణగా వెతుకుతారు ఆ చెట్టుని. జగన్నాథుని చేయబోయే చెట్టు అది. అలాగే బలభద్ర కావాల్సిన చెట్టుకి ఒక వైట్ బార్క్ ఉండాలి, స్నేక్ మార్క్ ఉండాలి, పక్కనే ఒక ఫామ్ ల్యాండ్ ఉండాలి. అలాగే సుభద్రకి సుదర్శనుడికి కూడా ప్రతి చెట్టుకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఆ చెట్లని ప్రార్థించి క్షమించమని అడిగి దాన్ని తీసుకెళ్తారు. ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ అలా తీసుకెళ్లడం కూడా ఇట్స్ ఎ సైట్ టు బిహోల్డ్. పెద్ద పెద్ద వుడెన్ చారియట్స్ పట్టుకొచ్చి దాని మీద ఎక్కించి ఊరంతా వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటూ పూలేస్తూ, ఇప్పుడు ఇదంతా దాటి గుడికి వచ్చిన తర్వాత నిష్టగా కూర్చొని క్రమశిక్షణతో కార్వింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇది కూడా కొన్ని నెలల తరబడి జరిగి వన్స్ అది పూర్తయిపోయిన తర్వాత కార్వింగ్ గానీ పెయింటింగ్ గానీ పాత మూర్తులను అక్కడ పెట్టి కొత్త మూర్తుల్ని ఇక్కడ పెట్టి ఒక 10-15 రోజులు ఆగి మరి టైం చూసుకొని ముహూర్తం చూసుకొని ఒక అర్ధరాత్రి మొత్తం లైట్లు గట్రా ఆపేసి, నేనేం చెప్తున్నా జాగ్రత్తగా వినండి, లైట్ల కన్నా ముందు నుంచి ఈ ఆచారం నడుస్తుంది. ఎప్పుడైతే దీపాలు అవి ఉండేవో, దీపాలు ఉన్న రోజుల్లో దీపాలు ఆర్పేసేవాళ్ళు, ఇవాళ లైట్లన్నీ వచ్చేసాయి. ఆ లైట్లు కూడా కట్టేసి కళ్ళకు గంతలు కట్టుకొని ఒక 4 మంది బొడ్డు చుట్టూ ఒక తాడు కట్టి ఆ తాడుకు ఒక గంటని పెట్టి ఆ మూర్తుల దగ్గరికి వెళ్ళి లోపల నుంచి ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త మూర్తుల్లో ఇన్సర్ట్ చేస్తారు. అండ్ మైండ్ యూ, ఇవాల్టి వరకు ఆచారం బ్రేక్ అవ్వలేదు. ఆ బ్రహ్మ పదార్థం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ అది కృష్ణుడు గుండె అని ఎందుకు అంటున్నారంటే, నేను వీడియో బిగినింగ్ లో స్కాంద పురాణం నుంచి కొన్ని ఫ్రేజెస్ చదివా. అందులో ఏమనుంది, సెకండ్ లైన్ ఒకసారి మీరు చూడండి. అంతర్వేది మహాపుణ్య విష్ణు హృదయ సన్నిధ. ఇప్పుడు దీని ఎంటైర్ మీనింగ్ చెప్పాలంటే, శివుడు చెప్తున్నాడు ఈ టెంపుల్ ఏరియా ఉండే రీజియన్ మొత్తం ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ ఆ ఊరు మొత్తం ఏదైతే ఉందో అదంతా విష్ణుమూర్తి అని. డైటీస్ ఎక్కడైతే ఉన్నాయో, మూర్తులు ఎక్కడైతే ఉన్నాయో, గుడి ప్రాంగణం ఏదైతే ఉందో అది ఆ విష్ణుమూర్తి గుండె లాంటిదే అని. ఇక్కడ లాంటిదే అని ఉంది, దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ప్యారలల్ గా చాలా సంవత్సరాల తర్వాత, చాలా దశాబ్దాల తర్వాత ఆదికవి సరళా దాస్ గారు కూడా ఆయన ఓ మాటను చాలా క్లియర్ గా రాశారు. శ్రీకృష్ణుడు, ఇది ఇన్ఫాక్ట్ ఒరియాలోని ఫోక్ లోర్ లో గానీ వాళ్ళ ఫేబుల్స్ లో గానీ చాలా ఈజీగా మర్జ్ అవుతుంది. కృష్ణుడు చనిపోయాడు, కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అడవిలో కృష్ణుడు సేద తీరుతుంటే కృష్ణుడు ఫీట్ అనేది గ్లో అవుతుంటది. ఆయన చూడడానికి ఎంత అందంగా ఉంటాడో నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దూరం నుంచి ఆ పాదాన్ని చూసి డియర్ కి సంబంధించిన ఐ అనుకొని బాణాన్ని వదిలితే కృష్ణుడు అక్కడే దేహాన్ని వదిలేశారు ఆయన. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ప్యారలల్ స్క్రీన్ ప్లేస్ ఉన్నాయి. ఒరిజినల్ గా వ్యాసుడు చూసి రాసిన చరిత్రలో శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత జరా అనే ఈ హంటర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడని, అఫ్ కోర్స్ ఆయనతో మాట్లాడిన తర్వాత అర్జునుడు వచ్చి దహన సంస్కారాలు చేశాడని, అంత్యక్రియలు జరిపించాడని ఒరిజినల్ భారతంలో మనకుంది. కాకపోతే ఇక్కడ సరళదాస్ గారు రాసిన కథలో ఆయన ఒరిస్సాకి సంబంధించిన కవి కాబట్టి ఒడియా ప్రజల ఇమాజినేషన్ ని క్యాప్చర్ చేయడానికి మాత్రమే ఆయన స్క్రీన్ పై రాశారు. ఆయన చేసిన దాన్ని నేను తప్పు పట్టట్లేదు. మన చరిత్ర వైడ్ గా రీచ్ అవ్వాలంటే కొద్దిగా ఎగ్జాజరేషన్ ఉండాలి. మీకు దీన్ని చాలా తక్కువ స్థాయి ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, ఎంత గొప్ప కథకైనా ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, ఒక క్లైమాక్స్ ఉంటుంది, అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. దేనికోసం, మాసెస్ కి రీచ్ అవ్వాలని. అలా రాసింది ఒరియాలోని మహాభారతం. ఎనీవేస్ ఈయన రాసిన వర్షన్ ప్రకారం ఆయన ఇమ్మీడియట్ గా చాలా బాధపడి చాలా దుఃఖంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చి నిస్సహాయ స్థితిలో ఆయనకి అంత్యక్రియలు జరిపినప్పుడు దేహం మొత్తం కాలిపోయింది, కానీ ఆ గుండె అలాగే ఉందని, ఆ గుండెని వివిధ రకాల ప్లేసుల్లో అమ్మడానికి చూశాడని, చివరికి ఏదీ చేయలేక దాన్ని ఒక చెక్క బాక్స్ లో పెట్టేసి సముద్రంలో వదిలేశాడని, అది కొట్టుకుంటూ ఒరిస్సాకు వచ్చిందని, అక్కడ అప్పటి రాజు ఒక పాండ్యన్ కింగ్ ఉండేవాడు, ఆయన దాన్ని చూసి ఆ మూర్తిలో ఇంటిగ్రేట్ చేపించాడని, అక్కడ నుంచి ఆ గుండె అలా మూర్తిని మారుతా వస్తుందని అక్కడ రైటింగ్స్ లో ఉంది. అది నిజమా కాదనేది ఇక్కడ పాయింట్ కాదు. ఒరియా జనాలు అది నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నేను భంగం చేద్దాం అనుకోవట్లేదు, కానీ ఒక్క విషయాన్ని క్లియర్ చేసి మీ ముందు పెడదామని అయితే నా ఉద్దేశం ఉంది. ఇవాళ రోజుకి ఆ బ్రహ్మ పదార్థం అంటే ఎవరికీ తెలియదు. ఆ గుడికి సంబంధించి ఆథెంటిక్ డేటా ఏది బయటికి రావాలన్నా మదల పంజీ, దాన్ని ఏమంటారు, అఫీషియల్ క్రానికల్ అంటారు దాన్ని. అంటే ఆ గుడి నుంచి, ఆ గుడి గురించి మనకు బయటకు వచ్చిన ఆథెంటిక్ డేటా 12వ శతాబ్దం నుంచి ఉంది. అంటే 800-900 సంవత్సరాల నుంచి వాళ్ళ గుడిలో అక్కడ ఏం జరిగిందో వాళ్ళు రాస్తున్నారు. అంటే ఇప్పుడంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక డెమోక్రసీ వచ్చింది, కానీ అప్పుడంటే రాజ్యాలు రాజ్యాలే కదా. ఎవరైనా హిందూ మతం కాకుండా బయట మతం వాళ్ళు లోపలికి వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసేది టెంపుల్స్. ఇది ఒక కాన్స్పిరసీ థియరీ కాదు, ఇది అందరి నుంచి దాచబడ్డ విషయం, అయినా అందరికీ తెలిసిన విషయం. నలంద నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ వరకు వాళ్ళ అఫీషియల్ క్రానికల్స్ లో మనకి ఈ విషయాన్ని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక్క వ్యక్తిని మీరు చూడండి. ఈ వ్యక్తి పేరు కాలా పహాడ్. ఒరిజినల్ గా హిందూ అయినా వేరే మతానికి కన్వర్ట్ అయ్యాడు. ఆర్మీ జనరల్, బెంగాల్ సల్తనేట్ లో 16వ శతాబ్దంలో పూరికి ఇన్వేషన్ కి వచ్చి జగన్నాథుడి మూర్తిని బయటికి తీసుకొచ్చి అందరి ముందు దహనం చేశాడు. చెప్తున్నాను కదా, ఒకప్పుడు రాజులు రాజ్యాలు ఇలాంటి ఆర్మీ జనరల్స్ ఏమనుకునే వాళ్ళు, దేవుని మూర్తిని దింపేస్తే, ఆ మూర్తిని తగలబెట్టేస్తే చరిత్రను మనం మార్చేయగలం, నమ్మకాన్ని పూర్తి చేయగలం అని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇక్కడ తల్లో పెట్టుకుని ఉండేవాళ్ళు. చెప్తున్నాను కదా, ఎవడొచ్చి ఎన్ని రికార్డింగ్ డాన్సులు వేసినా పరమశివుడు, శ్రీరాముడు, జగన్నాథుడు వీళ్ళ కాలి గోటి మీద ఉండే దుమ్ముని కూడా కదపలేకపోయారు. దుమ్ముని కూడా. అదే మనం, అదే మన ధర్మం. ధర్మం అంటే ఏంటి? అందుకే నేను విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అది శ్రీకృష్ణుడు గుండె అని మీరు నమ్మి సంతోషంగా ఉంటే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ శ్రీకృష్ణుడు గుండె ఎక్కడ ఉంది, అది చమత్కారం. అది చమత్కారం కాబట్టి శ్రీకృష్ణుడు దేవుడు అంటే నాకు ప్రాబ్లం ఉంది. చమత్కారాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడు ఉండట్లేదు, దేవుడు ఉన్నాడు కాబట్టి చమత్కారాలు జరుగుతున్నాయి. ఈ విషయం
విషయాన్ని మీరు ఇక్కడ పెట్టుకోండి, అంతే చాలు. అండ్ ఏ కల్చర్ని మనం కింద చూసి తక్కువ చేసి మాట్లాడకూడదు, వాళ్ళ మీద జోక్ లేకూడదు, చాలా తప్పది. సినిమాలో కూడా నేను చూస్తుంటా, శ్రీకాకుళం ఆట పాట కట్టు బొట్టు భాష మీద ముఖ్యంగా సెటైర్లు వేస్తుంటారు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుంటారు, కమెడియన్ స్లాంగ్ లో పెడుతుంటారు, వీళ్ళకంత నాలెడ్జ్ లేదు అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ మీరు కొంచెం డీప్ గా లోపలికి వెళ్ళి చూస్తే ఒకసారి శ్రీకాకుళానికి సంబంధించి ఎంత స్ట్రాంగ్ కల్చర్ ఉందో మీకు అర్థమవుతుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మా ఊరని చెప్తున్నాను అంతే. మీరు ట్రైబల్ కల్చర్ లో ఉండే ఆర్ట్ అండ్ డైవర్సిటీని చూడండి. శ్రీకాకుళం కానీ ఒరిస్సా కానీ అరసవల్లి సూర్యుడి గుడికి ఎంతమంది వెళ్ళారు? నేను అడుగుతున్నా. 7వ శతాబ్దంలో కట్టించిన గుడి అది. 7వ శతాబ్దం కళింగ ఆర్కిటెక్చర్ ఎంతమంది చూశారు? సో అందుకని ఏ కల్చర్ ని మనం తక్కువ చేసి కింద చూసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా భాష ఎలా ఉన్నా, అయినా భాష ఎలా ఉండడం ఏంటి? ఏ భాష అయినా తెలుగు భాషే కదా, ఏ భాష అయినా ఒరియా భాషే కదా. భాషలో మళ్ళీ స్లాంగ్ లో చిన్న పెద్ద ఏంటి? ఇన్ఫాక్ట్ ఆ పూరి జగన్నాథుడి గుడికి సంబంధించిన మొదల పాంచనే మనం కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే, ఈ కాలా పహాడ్ వచ్చి ఆ గుడి మొత్తాన్ని తగలబెడుతున్నప్పుడు సీక్రెట్ గా బ్రహ్మ పదార్థాన్ని బయటికి తీసుంచారని, దాన్ని దాచిపెట్టారని, అప్పటి నుంచి అనాదిగా ఒక టైం చూసుకొని మార్చడం జరుగుతుందని. అండ్ ఆ ఇన్స్క్రిప్షన్స్ లో కూడా పూర్తిగా ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు ఆ బ్రహ్మ పదార్థాన్ని. అది ఏంటో ఎవరికి తెలియదు. అది కృష్ణుడు గుండె కాదా, దాని మీద ఒక క్లారిటీ లేదు. అది ఏమై ఉండొచ్చు అనే థాట్ మాత్రం నేను జనరల్ గా కొన్ని వీడియోస్ చూస్తుంటే, ప్రాజెక్ట్ శివోహం అని ఒక ఛానల్ కనబడింది, అందులో ఒక వీడియో చేశారు ఆయన, ఒక వారం క్రితం చేశారు ఆయన. ఇట్స్ బ్యూటిఫుల్ వీడియో. ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి. One of the most powerful spiritual centers of Hinduism in Bharat is Puri, one of the sacred Moksha Puris. ఇంకా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, పూర్తిగా ఆయన మాట్లాడారు. అండ్ వన్ మోర్ థింగ్, నాలో అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, నాలా చాలా మంది ఉండొచ్చు ఈ భారతదేశంలో. మన రూట్స్ ని మనం మర్చిపోయి, మనకేం జరిగిందో మనకు తెలియక, మన చరిత్ర మనం చదవక ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. అది మీలాగే నాలో కూడా ఉంది. బట్ నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నంలో ఉండే ప్రక్రియ ఇలాంటి వీడియోస్. నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు చేయడం ఆపను. మన భారతదేశ సంస్కృతిని, మన అస్తిత్వాన్ని, మన చరిత్ర గురించి మాట్లాడే వీడియోలు నేను చేస్తూ ఉంటాను. దాంట్లో భాగంగానే ఈ వీడియో నేను చేశాను. కొంచెం ఎమోషనల్ అయినా, కొంచెం ఏదైనా చిన్న అటు ఇటు ఫ్యాక్చువల్ ఎర్రర్ ఉన్నా కొంచెం క్షమించండి. నేను నేర్చుకుంటున్నా. అండ్ ఇలా ఏ టాపిక్స్ గురించి మాట్లాడాలి, ఏ గుడి గురించి సంబోధిద్దాం అని మీకు అనిపించిందో నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. లెట్ us డూ దట్. ఒక వీకెండ్ యాక్టివిటీలా పెట్టుకుందాం దీన్ని. అండ్ ఒరిస్సాలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒరిస్సా నుంచి చూస్తే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ లో రాయండి. ఆ గుడి గురించి, నమ్మకాల గురించి నేను ఏదైనా మిస్ అయి ఉన్నా, మీకు ఏదైనా ఎక్స్ట్రాగా తెలిసినా లెట్ us నో డౌన్ ఇన్ ద కామెంట్స్. మీలో ఎంతమంది నమ్ముతున్నారు బ్రహ్మ పదార్థం అనేది శ్రీకృష్ణుడు వారి గుండెని? అది కూడా లెట్ మీ నో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సందర్భం వచ్చింది కాబట్టి శ్రీకాకుళం గురించి అడుగుదాం అనుకుంటున్నా. శ్రీకాకుళంలో ఒక టెంపుల్ ఉంది. దేశం మొత్తంలోనే విష్ణుమూర్తికి సంబంధించిన అవతారానికి ఆ ఒక్క టెంపుల్ మాత్రమే ఉంది. అది ఏ అవతారం, ఏ టెంపుల్ అది? ఆప్షన్ ఏ నరసింహ అవతారం, ఆప్షన్ బి కూర్మ అవతారం, ఆప్షన్ సి వరాహ అవతారం, ఆప్షన్ డి వామన అవతారం. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. నాకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ 1+ million పేజ్ వెరిఫైడ్ ప్రొఫైల్. సో అక్కడికి వస్తే అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజూడ్ రీల్స్ అని మన పేజ్, అది ఆఫ్ షూట్ పేజ్, అది మన టీం నడుపుతుంటది. వాళ్ళకి చెప్పేస్తే పెట్టేమని. అండ్ వీ ఆల్సో హ్యావ్ అన్ ఇంగ్లీష్ ఛానల్ ఏజూడ్ గ్లోబల్ అని. ఖచ్చితంగా చూడండి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే ఐల్ కీప్ డూయింగ్ మోర్ కాంటెంట్ ఇన్ దట్. ఇంకా స్టార్ట్ చేయాలి, కొంచెం ఫ్రీ టైం వస్తుంది. ఐల్ బీ డూయింగ్ ఏజూడ్ గ్లోబల్ అండ్ ఏజూడ్ క్లిప్స్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. లేదు, మనం మాట్లాడాలి, భయం లేకుండా మాట్లాడాలి, మన వంతు కృషి మనం చెయ్యాలి. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. డైలీ మీరు చూస్తున్నారు కదా, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోలో కలుస్తాను. అండ్ బై ద వే, రీసెంట్ గా నేను అనంత పద్మనాభ స్వామి గుడి మీద కూడా ఒక వీడియో చేశా. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, కొంచెం జియో పొలిటికల్ గా కొత్తగా ఏదైనా నేర్చుకుంటాం అని మీరు అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, జై జగన్నాథ్.